నమస్తే అండి, జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. ఈరోజు 12వ తారీఖు సార్, మే నెల 2025 సోమవారం. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఇది కలకత్తాలో ఉంది సార్ కారు. టైం వచ్చి 11:12 అయింది సార్. విపరీతమైన ఎండలు, చెవుల్లోకి వేడి గాలులు సార్. ఎండలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి వాటర్ ఎక్కువ తాగించండి. ఆరోగ్య విషయంలో ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి సార్. ఓకే, ఎనీహౌ, ఈరోజు మన గ్రూప్లో పెట్టాను గత వారం రోజుల ముందు. 2011 టొయోటా లేవా సార్, 38,000 షోరూమ్ ట్రాక్ సార్. షోరూమ్ ట్రాక్ కూడా గ్రూప్లో పెట్టేశాను. పెట్టకూడదు కానీ బట్ పెట్టాను. దీనికి ఇంకా నేను ఫోన్లు ఎత్తకూడదు, ఇంక దేనికి కూడా అడ్వాన్స్లు తీసుకోకూడదు అనుకున్నాను. కానీ రమేష్ గారికి నిడదవోలు నుంచి అడ్వకేట్ గారు భరత్ గారు అడ్వాన్స్ వేశారండి నిన్న. అందువల్ల దూరం అయినా కూడా 14 కిలోమీటర్ ఇంత ఎండలో వచ్చాను సార్ నేను. మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సార్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. నా ఫ్యామిలీ మెంబర్స్ పాత వాళ్ళు మీరు లైక్ చేయండి సార్. మీ సపోర్ట్ ఇప్పటి వరకు నాకు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఎలా చెప్పాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్. ఎంతకంటే నేను ఏం చెప్తాను సార్. నేను ఇచ్చిన ప్రతి కారు నాకు పాజిటివ్గానే రివ్యూ వస్తున్నాయి సార్. బాగుంది అంటున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సార్. నేను రోజుకి 2-3 కార్లు వీడియో పెట్టగలను సార్. 15 నిమిషాలు వీడియో పెట్టడం ఎంతసేపు సార్? ఖర్చు ఏం అవ్వదు. బట్ మంచి కార్లు, జెన్యున్గా ఉన్న కార్లు మాత్రమే 2 రోజులైనా 3 రోజులైనా నేను పెడుతున్నాను. అలాంటి కార్లు మీరు సపోర్ట్ వస్తున్నాయి సార్. సెలెరియో అంత మంచి కారు సార్. అలాంటి కారు మీరు వదులుకుంటున్నారు. ఇయాన్ కారు ఎంత మంచి కారు సార్. WRV ఉంది, మంచి కారు. అలాగే కడపలో డీజీలో WRV ఉంది సార్. కారు చాలా బాగుంది, అది తీసుకోవచ్చు. ఇంకా రాయచోట్లో ఉంది WRV డీజిల్. క్రేటా ఒకటి ఉంది సార్. ఎస్, సూపర్ కారు సార్ అది. కానీ మరి మంచి కార్లు మీరు ఆలోచన చేస్తారు. అయిపోయిన తర్వాత అలాంటి కారు కావాలని నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎనీహౌ, ఇది సారు నిడదవోలు నుంచి భరత్ గారు అడ్వాన్స్ చేశారండి. కారు టెస్ట్ డ్రైవ్ చేసుకొచ్చాను. ఇది సీఎం గారు ఇక్కడ హెలిప్యాడ్ పక్కన ఉంది. ఇక్కడ లొకేషన్ టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఇక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పి వీడియో తీస్తున్నాను. కారు క్వాలిటీ ఉంది సార్, చాలా బాగుంది. సెకండ్ ఓనర్ సార్, ఒక ఫ్యామిలీలోనే సెకండ్ ఓనర్ సార్. కారు ఎలాయ్ వీల్స్ వస్తాయి, హెడ్ లైట్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వచ్చింది. డిస్ప్లే లోపల పైన డిస్ప్లే ఏదో వేయించుకున్నారు సార్, చిన్నది. కార్ అయితే బ్యాక్ బంపర్, ఫ్రంట్ బంపర్ టచ్ అప్ కామన్ గా అవుతాయి సార్. కానీ రూపాయి పెట్టుబడి లేదు సార్. పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే. క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా సార్ చూడమన్నారట రస్ట్ ఉందేమోని. రస్ట్ ఎక్కడ లేదు. అండర్ బాడీ మీకు వీడియోలో కూడా చూపిస్తాను. తర్వాత భరత్ గారు మీరు పూతరేకులు పట్టుకెళ్ళారట రమేష్ గారికి. మరి ఇంత దూరం ఉండి కష్టపడుతున్నాం, నాకు ఇవ్వలేదు. ఎనీహో సార్, మరి మీరు ఈ కారు తీసుకోండి, బాగుంది సార్. క్వాలిటీ ఉంది కారు, మెకానికల్గా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కారు సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. అది మైకు ఛార్జింగ్ మర్చిపోయింది సార్. 2 రోజుల నుంచి పెట్టలేదు, కొద్దిగా బిజీ వల్ల. అందువల్ల మైక్ తీసి మామూలుగా మాట్లాడుతున్నాను సార్. ఓకే, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. WB066776 సార్, నెంబర్ బాగుంది. ఫ్రంట్ ఇక్కడ పెయింట్ వేసుకోవాలి సార్. అక్కలొద్దు, వాళ్ళు ఏం చేయరు సార్. ఏమంటే ఏదోటి తగలడం వల్ల మీకు చిన్నది అవుతుంది. ఇది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. అండర్ బాడీ చూడండి సార్. అండర్ బాడీ క్లియర్గా చూపిస్తున్నాను, బాగుంది. ఇక్కడ ఏవో లైట్లు వేసుకున్నారండి దీనికి. ఇంకెక్కడ కూడా చెప్పుకోవాల్సిన స్క్రాచెస్ అయితే ఏమి లేవు సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ అండి. ఫ్రంట్ టైరు 40 to 50% టైర్ ఉంది సార్. ఎకోహోమా టైర్ ఇది. ఎలా వీళ్ళు పైన ఫినిషింగ్ పోయింది సార్, అంతే సార్. 2011 కారు సార్. మనకి 100% ఉండాలంటే ఉండవు.
50% టైర్లు ఉన్నాయి సార్. జాకర్ కండిషన్ చాలా బాగుంది. క్రోమ్ ఫినిషింగ్ వేయించుకున్నారు. ఇదిగోండి, ఇవన్నీ కూడా క్రోమ్ ఫినిషింగ్ వేయించుకున్నారు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్. వెనకాల గ్లాస్ కూడా డోర్ ఒరిజినల్. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఫస్ట్ మనమే తీసాం సార్. ఈ రబ్బర్ ఇక్కడ అంటుకుంది చూడండి. పిల్లర్స్ కూడా ఇప్పుడు వరకు ఏం టచ్ అవ్వలేదు. డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. డ్యూల్ డాష్ బోర్డు సార్. ఇది టాప్ అండ్ వెహికల్ వి మోడల్లో. సీట్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి సార్. సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఇంపార్టెంట్ ఫ్లోర్ మ్యాట్, చాలా క్వాలిటీ ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంది సార్. 3500 4000 తీసుకుంటారు ఈ ఫ్లోర్ మ్యాట్కి. క్వాలిటీ ఉంది. డోర్ ప్యాడ్స్ అన్నీ బాగున్నాయి సార్. డోర్ ఎక్కడ సీల్ కటింగ్ యాక్సిడెంట్స్ ఏమీ లేవు. బాగుంది సార్. వెనకాల ఇవి వేయించుకున్నారండి. రూఫ్ రైస్ ఏదో అంటారు, బాగున్నాయి. తర్వాత రైన్ వెంట్స్, డోర్ వైజర్స్ ఇవి వేసిపించుకున్నారు. డోర్ గార్డ్స్ ఉన్నాయి. డోర్ గార్డ్స్ కూడా ఉన్నాయి సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అండి. నాలుగు పవర్ విండోస్ వస్తాయి. నా మైకి ఆగిపోయింది సార్, ఎందుకో బ్యాటరీ అయిపోయింది అని చూపించింది. ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంది. ఇది ఒకటి సేవ్ సార్. 20 కార్లకు ఒక్క కారే ఉంటుంది. ఇది ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదండి. ఒక నెంబరు. స్పీకర్స్ కూడా వేయించుకున్నారు. స్పీకర్ సౌండ్ చాలా బాగుంది సార్. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఏం పెట్టుబడి లేదు సార్, చక్కగా తిరగడమే. వెనకాల టైర్ సీల్ టైర్లే ఉన్నాయి సార్. వెనకాల టైర్ అయితే మీకు 90% టైర్ ఉంది. టైర్లు అయితే పెద్ద ఇబ్బంది ఏమి లేదు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. వెనకాల గార్డు కూడా ఉంది సార్. సన్ డస్ట్ క్వాలిటీ గార్డ్ ఇది. లోగో ఇతిహాస్, వి, టొయోటా లీవా, డీఫాగర్, వైఫర్ ఉంటుంది సార్. కంపెనీ నుంచి వచ్చినటువంటి స్టిక్కరు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఇది కొద్దిగా లూజ్ ఉంది. ఇది గార్డు కొద్దిగా లూజ్ ఉంది, టైట్ చేయమని చెప్దాము. అండర్ బాడీ చూడండి సార్. రస్ట్ కానీ ఏమీ కూడా లేదు సార్. ఏసీ వాటర్ సార్. ఇది ఎదరికి వెళ్ళాను, ఏసీ వాటర్ పడుతుంది కదా, అది మళ్ళీ అది వాటర్ అదేదో ఆయిల్ కారుతుంది అనుకుంటారని. రివర్స్ క్యామ్ ఉంది సార్. డిక్కీ చూడండి సార్. ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ హిట్టింగ్ కానీ ఏమీ లేదు. డిక్కీ అంతా కూడా ఒరిజినల్ కంపెనీ పంచింగే ఉంది సార్, పేస్టింగ్ తోటి. జేబిఎస్ స్పీకర్లు వేసుకున్నారు. సౌండ్ బాగుంది సార్. జాకీ స్టెప్ని అయితే ఇంకా 100% స్టెప్ని ఉంది సార్. ఏదో 1-2 సార్లు వేసి ఉంటారు స్టెప్ను. ఎక్కడ కూడా లోపల రస్ట్ కానీ ఏమీ లేదు. స్పీకర్ వైరింగ్లు, సౌండ్ సిస్టమ్ అయితే బాగుంది సార్. లోపల లైట్లు కూడా ఉన్నాయి కాల్ దగ్గర. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఎలా వీల్స్ పైన పాలిష్ పోయిందండి అంతే. టైర్లు అయితే బాగున్నాయి సార్. ఇది కూడా టైర్లు బాగున్నాయి. 70% టైర్ ఉంది. ఇక్కడ చిన్న స్క్రాచ్ సార్ అంతే. అవి కూడా లేకుండా కార్లు
ఉండవు సార్. బ్యాక్ లెఫ్ట్ డోర్ సార్. గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. 2011 ఒక స్కూటీ కొనుక్కుండే ప్రైస్ సార్ ఇది. ఒక మోటార్ సైకిల్ కొనుక్కుండే ప్రైస్కి ఇస్తున్నాము విత్ సర్వీస్ హిస్టరీ. మరి ఇది అద్భుతమే కదా సార్. మోటార్ సైకిల్ కొనుక్కుండే రేటుకి కారు, అది కూడా టొయోటా బ్రాండ్. సార్ అడిగారట, ఒకసారి నేను పాస్లో ఎలా పెడతాను మీరు ఒకసారి చూసుకోండి క్లియర్గానే. విన్ నెంబరు చాసీ నెంబర్ చెక్ చేసుకోండి సార్. అవన్నీ ముందే చెక్ చేస్తాను సార్ నేను. డాష్ బోర్డు, ఎయిర్ బ్యాగ్ వస్తాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. లైట్ ఉంది. క్లచ్ బాగుంది. క్వాలిటీ ఉంది సార్ కారు. సార్ పెయింటు టైర్లు కాదు సార్, టైర్లు కూడా చూసుకోవాలి. బట్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. డోర్ వైజర్స్ ఉన్నాయి. ఫ్రంట్ టైర్ అయితే ఒక 30-40% టైర్ ఉంది సార్. అలాయ్ వీల్స్ మాత్రం పైన పాలిష్ పోయింది. పాలిష్ చేస్తారు, చేయించుకోండి. తర్వాత ఎక్కడన్నా విజయవాడలో చేస్తారు, లేదా అలా ఉంచుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. పేపర్ కొట్టేసి చక్కగా మంచి సిల్వర్ పెయింట్ వేసుకుంటే బ్రాండ్ న్యూగా ఉంటాయి. ఎంత చక్కగా మెయింటెనెన్స్ చేసుకున్నారంటే మరి కారు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే సార్, ఒకసారి స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. ఏసీ చిల్డ్గా ఉంది. దాదా చాబీ కా मेरा पास है. ठीक है. తాళం నా దగ్గర ఉంది సార్. ఇగో సార్ తాళం. నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ సార్. 4 పవర్ విండోస్ వర్కింగ్. సార్ చూడండి, ఈ లైట్స్ అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. ఏ స్పెషల్ లైట్స్ వేయించుకున్నారు, మరి ఎంత లైటింగ్ వస్తుందో నాకు తెలీదు. ఫాగ్ ల్యాంప్స్ క్వాలిటీ ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఎటువంటి బ్లాకిష్ అవ్వలేదు. హెడ్ లైట్స్ అన్నీ ఒరిజినల్, చాలా బాగున్నాయి. ఏదో ఇక్కడ బ్లూ లైట్స్ కూడా వేసుకున్నారు. యాప్రాన్ సౌండ్ సార్. అసలు బ్యాటరీ సౌండ్ వచ్చినట్టు వస్తుంది సార్. సౌండ్ అయితే లేదేమి. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది, చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్. టొయోటా అంటే ఇంకా చూడక్కర్లేదు సార్. టొయోటా అంటే ఒక భరోసా, ఒక నమ్మకం సార్. టొయోటా చాలా స్మూత్గా ఉంది. బ్యాటరీ కూడా 2022లో వేసారు సార్. బ్యాటరీ కూడా బాగుంది. పట్టి అంత ఒరిజినల్. ఇక్కడ రస్టింగ్ కింద ఉంటుంది సార్. మరి 2011 అంటే మీకు రస్టింగ్ కాదు, అది రస్ట్ చూసుకోండి ఒకసారి. పైన జస్ట్ అలాగే ఉంటుంది. పెద్ద ఇదేమి అవన్నీ మనం పట్టించుకుంటే కారు కొనలేము సార్. ఇదిగోండి, వాటర్ డ్రాప్స్ నిలబడిపోయి మీకు రస్టింగ్ ఎండ్ వస్తుంది. బానెట్ 100% ఒరిజినల్ సార్. ఆ స్టిక్కర్ అలాగే ఉంది. ఎక్కువగా వాడకపోయినా మనకి వాటర్ డ్రాప్స్ నిలబడిపోయి అలా వస్తుంది. అదేమీ కాదు సార్. మీకు పిన్ టు పిన్ ఎందుకు చూపిస్తానంటే మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. కాబట్టి మీకు పిన్ టు పిన్ చూపిస్తాను.
ఓకే సార్, బాగుందండి కారు, క్వాలిటీ ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్. చూశారు కదా కారు అంతానే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. సబ్స్క్రైబ్ చేయండి. 13వ తారీఖు రేపు సాయంత్రం బయలుదేరదామని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఒకసారి కారు ఏదో చూడమని జీప్ కాంపస్ చెప్పారు. మరి అక్కడికి వెళ్తే అదేమన్నా రేపు లేట్ అవుతే రేపు ఉండవలసి వస్తుంది. ఈరోజు యాక్టివ్ i20 సార్కి దుబాయ్ నుంచి అమౌంట్ ఈరోజు వేస్తారు మధ్యాహ్నం. ఆయనకి డెలివరీ ఉంది ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.